సైలెంట్గా అసలు ఏంటనేది తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, అల్లరి చేసుకోవాలా? ఫస్ట్ విషయం చెప్పండి నాకు. ఎందుకు అల్లరగా చేస్తున్నారు? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు సైలెంట్గా వచ్చి చదవడం, దానికి ఏదో సొల్యూషను అదేంటో రైట్ ఆర్ రాంగ్ అనేది చేసుకోవడంలో తప్పలేదు. కానీ ఎందుకు అల్లరి చేస్తున్నారు? అలా 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 ఇంకా అసలు మన మీద మనం పొరత జరుపుకున్నట్టేగా. ఎందుకు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సురేంద్రబాబు గారి దృష్టిలో పెట్టాలి. నేను సురేంద్రబాబు గారికి చెప్పాను. చెప్తే అసలు ఇది నోటీస్లో లేదమ్మా, ఇలాంటిది అయితే ఏమీ లేదు అంటే, కాదండి ఇప్పుడు పిల్లలందరూ ఏంటి అనేది అంటున్నారు, వాళ్ళని ఇవన్నీ వీళ్ళు వచ్చి చెప్పారు, వీళ్ళని పంపించి వాళ్ళతోనూ మాట్లాడాను అని అంటే, రేపు నేను వస్తాను కదా అని చెప్పారు ఆయన. అది రేపు ఎవరు ఉంటారు? అందరం మాట్లాడే విషయాలు అవి. ప్రతిసారి ఏ ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు వెళ్తే మమ్మల్ని అసలు మినిమం మాకంటూ సొల్యూషన్ ఏది దొరకట్లేదు. కాలేజ్ వెళ్తే మమ్మల్ని చేస్తున్నారు తప్ప ప్రాబ్లం ఒక్కరిది కాదు. మాట్లాడతారు, నేను మాట్లాడాను. మరి ఎవరు మీరు ఎలా చెప్పారో వాళ్ళు అలాగే చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎవరో తెలియదు కాదు. ఇప్పుడు చెప్పారు కరుణబాబు గారు కూడా తెలుసండి, ఆయన దృష్టిలో కూడా పెట్టారని అంటే రేపు మాట్లాడదాం అన్నారు. నాకు తెలిసి ఎంత ఫులిష్ ఇది విషయం ఎందుకు ఇలా స్ప్రెడ్ అయింది అనేది, ఇదైతే ఫేక్ అని అయితే నాకు 100% నేనైతే చెప్తాను. ఫేక్ అవ్వాలి, ఫేక్ అవుతుంది. మీకు ఎవరికైనా ఎవరైనా వీడియోస్ నీకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? ఎవరికన్నా ఎవరు చెప్పారు? ఇది అంటే ఒకటి దానికి ఒక రాయేస్తే మేడం ఎవరు చెప్పారు కాదని నాకైతే ఫ్యాకల్టీ చెప్పారు మేడం. నీకు ఫ్యాకల్టీ చెప్పారు, రైట్. మీకన్నా మాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్పారు. బాయ్స్ అందరూ వచ్చి అడుగుతున్నారు, మనం అది ఫేక్ అని అడుగుతున్నాం. అదే అలాగే అవ్వాలని కోరుకుంటాం. ఒక రూమరు ఇంత వైరుగా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? రూమర్ కాబట్టి అవుతున్నాం. చాలా ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు కదా, ఆడాలం కదా, ఏది గొప్పలు మాట్లాడినా తెలియదు. నేను ఆ రోజు నేనే ఉన్నా మేడం, మీ దగ్గర లెటర్ పట్టుకొచ్చి ఇచ్చారన్నారు. మొన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోపల సార్ మాట్లాడుతున్నారు, ఎవరిని రానిలా. బయట ఒక 4 మెంబర్స్ ఉన్నారు, లోపలికి ఒక అబ్బాయి వెళ్ళాడు. అబ్బాయితో మాట్లాడితే ఎవరి ఫోన్లో నేను బయట నిల్చున్నా. ఆ 4 మెంబర్స్ నిల్చున్న వాళ్ళలో నాకు ఒక అబ్బాయి జస్ట్ తెలుసు. వాళ్ళకి జస్ట్ తిడుతున్న వేరే సార్ కోదన్నారు సరే ఎవరో తిడుతున్నా, అది పోలీస్ కేసు అవుద్ది, మీరు ఇన్వాల్వ్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఉన్నారు వెళ్ళిపోండి అని చెప్పి తిట్టారు. తర్వాత ఇంకో అబ్బాయి వస్తే సార్ రవీంద్రబాబు సరే బయటకు వచ్చి అబ్బాయిని బయట వరకు డ్రాప్ చేసి నేను నీకైతే సపోర్ట్ చేస్తా, నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పి సార్ లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత నేను సార్ వెళ్ళమాట నాకు ఇష్యూ ఏం తెలీదు. నాకు హాస్టల్కి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ చెల్లిది వీడియో వచ్చింది కదా మేడం, ఆ మాట్లాడిన అబ్బాయి వాళ్ళ చెల్లిదే వచ్చింది. ఆ గ్యాంగ్ వాళ్ళలో ఉన్న అబ్బాయి ఇప్పుడు అది స్ప్రెడ్ చేసిన అబ్బాయి అని నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. అక్కడ నాకు తెలిసింది ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మనదే అనేది కెమెరాస్ కూడా దొరికాయి అంట మేడం. ఎవరికి దొరుకుతుంది? ఆమె రూమ్లోనే దొరికినాయి అని చెప్పి వాళ్ళు అందరూ ఏమో తెలియదు. కెమెరాస్ ఆ అమ్మాయి రూమ్లోకి, మీలో ఎవరైనా అమ్మాయి రూమ్లోకి వెళ్ళారా? మన మేడమ్స్ ఎవరికన్నా దొరికిందా? మన మేడమ్స్కి తెలియకుండా మనకు తెలియకుండా కెమెరాస్ ఎలా దొరుకుతాయి ఆ రూమ్లో? ఎవరు ఇన్ కేసు ఏ ఒక్క బయట మనిషి మీరందరిలో అవ్వాలి, లేదా ఎవరైనా సారాలుగానే ఎవరైనా చూడమంటే మేము మా ఆధ్వర్యంలో జరగాలి. ఏది మా ఆధ్వర్యంలో ఇంతవరకు జరగాలి. అది సాక్షి అది ఎవరు చూసారు? ఎవరైనా అది ప్రతిదీ ఇంతే. ఇంకా ఐ మీన్ సైలెంట్ అయిపోండి. ఇది ఒకటి కాదు సమస్య, అందరిది, అందరూ చండాలే. సో
సో ఇది ఎవరి కాళ్ళు సైలెంట్గా ఎవరి రూమ్లో కాళ్ళు వెళ్ళడం బెస్ట్. గ్రూప్గా ఉండి ఇలాంటి విషయాలు బయట చర్చించుకునే అయితే కాదు. రేపు మీకు ఒక ఎన్ని గంటలు ఉంది ఇంకా మేబీ మాకు సంబంధం లేదు. ఏంటంటే అమ్మాయి కదా మేడం ఒకరికి ఇప్పుడు చాలా మంది స్నానం చేసి అంటే అందరిది అదే అందరూ వచ్చి మాట్లాడుతుంది. వస్తుందో సౌమిక వస్తుందో యామిని వస్తుందో బ్యాడ్ నేమ్ వస్తే అందరూ అది దాని గురించి నేనేం మీరు వచ్చినందుకు నేనేం అంటలేదు. వాట్ ఈస్ వాట్ అనేది ఆగండి. 12 గంటలు ఆగండి, ఇంకో 12 గంటలు ఆగండి. రేపు సార్ ఎన్నింటికి వస్తారు మేడం? మేము రేపు 4 రోజులు వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళేసరికి మిమ్మల్ని ఫోన్ ఆపండి టయానికి వెళ్ళండి అని చెబుతున్నారు కదా. మీరు చూస్తున్నారా మీరే? రేపు మార్నింగ్ వాటికి పెట్టుకుని సార్తో మాట్లాడుకుని తెలుసుకున్నాక అది మీ ఇష్టం, నేనేం కాదన్నా. కానీ తను వెళ్ళేటప్పుడు కూడా ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కామ్గా వెళ్ళకుండా మా వైపు చూసి ఇలా వచ్చి ఇలా రియాక్షన్ ఇచ్చుకుంటే ఇట్టెళ్ళింది. ఏదో గట్టి దబా ఇచ్చింది. ఆ అమ్మాయి మా అమ్మాయి తెలిసి వాళ్ళు ఏం అనలేదు. వెళ్ళేటప్పుడు వాళ్ళే మమ్మల్ని అన్నారు. అమ్మనివ్వండి. ఇప్పుడు ఏంటనేది ఆగండి, అలా కాదు. రేపు మీకు ఒక విట్నెస్ ఉంటుంది. మీరని ఆ అమ్మాయిని ఏముంది ఇంకా ఇదిగోండి మేము ఇచ్చేసాము, ఇప్పుడు వెళ్తా ఇలా ఇట్లా చేసిందండి మమ్మల్ని. మీ వైపు సపోర్ట్ ఉంటున్నా కదా, అది మీరెందుకు మిస్ చేసుకున్నారు? సొల్యూషన్ ఎందుకమ్మా? అబ్బాయికి వెళ్ళింది, అబ్బాయి 10 మందికి పెట్టుకుంటారు, అబ్బాయి 10 మందికి పెట్టుకుంటారు కదా. అసలు వెళ్ళింది అనేది మీరు ఎందుకు నమ్ముతున్నారు అంటే అన్నీ వస్తాయి. రేపు అన్నీ వస్తాయి. నేను మీరు సార్ అందరూ కూర్చుంటాం. నేను సారాల ముందు నేను కూడా కూర్చుంటాను. అది రేపు మార్నింగ్ అయితే నేను ఎవరు కాలేజ్కి వెళ్తున్నాను. అందరూ బాగా మీరు పిల్లలు వెళ్ళనివ్వండి. మీరు సార్ ఎక్కడికి వెళ్ళరు, వచ్చిన వాడు సార్ ఎక్కడికి మేడం ఒకరిద్దరు సార్ ఫుడ్ విషయంలోనే డోర్ ఫుడ్ విషయంలో చెప్పారు. ఇది అలా చెప్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మామూలు విషయం కాదు కదా. ఇది మామూలు విషయం కాదు కదా. దీనికి ఎందుకు అలా చెప్తారు? అసలు ఇదిగో మీరు అసలు దాన్ని ఎక్స్టెండ్ చేయకండి ప్లీజ్. లేదు అని ఒక దాని మీద ముందు ఇది పాజిటివ్ గా ఉండండి. అది దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవద్దు. డిస్టర్బ్ అవ్వాలి. ఎన్ని రోజులైంది ఇది జరిగి? 3 రోజులు మీరు తను కూడా ఒక ఆడపిల్ల అనుకుని వదిలేసాం. కానీ ఈ రోజు కాలేజ్కి వెళ్ళడం డే స్కాలర్ మార్నింగ్ తినంటే సొల్యూషన్ వస్తుంది. ఏంటది? అది కామ్గా ఉండాలి. రేపు నేను కూడా ఎర్లీగానే వచ్చేస్తాను. ప్లీజ్ అన్ని విందురు కానీ అమ్మాయి తప్పు లేనప్పుడు మాతో మాట్లాడచ్చు కదా. కాసేపు ఆగండి. చెప్పడానికి గ్యారెంటీ లేదు మేడం. మీరు మాట్లాడకండి. ఆగండి అమ్మ ఒక నిమిషం. ఎవరు ఏం చెప్పినా ఏం జరిగినా ఆ అమ్మాయి చెప్తుందో ఆ అబ్బాయి చెప్తుందో
నీకు ఒకటి చెప్పారు, నీకు ఒకటి చెప్పారు, నీకు ఒకటి చెప్పారు. వీళ్ళందరూ ఏమైపోతారు మనకు ఉన్నారు. అర్థమైందా? మనకు స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఏది ఏమీ అవ్వదు. చెప్పిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పోనీ ఒకళ్ళు చెప్తే పాస్ ఆన్ అవుతుంది. ఏమీ జరగదు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఏమి కాలవు, ఏమీ అవ్వదు. నేను సార్తో చెప్పాను, సారు ఇట్లా నేను చెయ్యండి ఇట్లా అనేది నాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. అది నా రేపు అది బ్లేమ్ అవుతుంది. నేను అందరికీ ఆగండి. నేను నాకు ఈ 1200 మంది తరఫున ఉంటాను. నేను అర్థమైందా? మెజార్టీ వైపు ఏంటి? మెజార్టీ ఇప్పుడు నేను రైటో నువ్వు రైటో నాకేం తెలియట్లేదు. తెలియనప్పుడు నేను ఎలా చిన్న విషయాలు పెద్ద విషయాలు కాదు. నేను హైయర్ అథారిటీ చెప్పినప్పుడు ఆ హైయర్ అథారిటీ ఇప్పుడు ఆయనతో మాట్లాడతారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏం జరుగుతుంది? ఎవరు గుడివాడ నుంచి ఎవరు వస్తారు? సురేంద్రబాబు గారు గుడివాడ నుంచి వస్తారా? ఏమి చేయాలి? ఎంతమంది మీకు ఎందుకు 100 మంది చెప్పిన వాళ్ళు ఎవడో ఒకటి చూస్తున్నాడు కాదు చెప్పడంటారా? అన్నీ ఉంటాయి. ఒక నిమిషం ఆగండి అమ్మా. సారాలను పిలిపించండి. అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోలేదు మీరు. ఏం లేదమ్మా, రేపు సార్ వచ్చి మాట్లాడతారు. ఏమన్నది మీరు ఇవన్నీ ఏం లేదు వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళండి. రేపు కాలేజీకి వెళ్ళరంట, అందరూ ఉంటారు. ఇంకా మాట్లాడతారండి. మీరు మాట్లాడతారా నేను మాట్లాడినా? ఏదైనా ఒకటి చెప్పండి. ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నారు? అసలు అల్లరి చేసుకునే విషయం ఇది. అమ్మాయి దగ్గర మీరు ఫోన్ తీసుకోకుండా ఎందుకు పంపించారు? ఈలోపు కాపులు పట్టుకుంటే ఏముంది ఉపయోగం? వాళ్ళు ఇంకా వీడియోస్ ఇంకో 10 మందికి ఇదైతే మా పరిస్థితి ఏంటి? సారాలు రమ్మనండి. మీరు ఎంతమంది ఇది చేస్తారంటే మీరు మెజార్టీ మంది సపోర్ట్ లేదు. ఇంకొక అమ్మాయి 5 అమ్మాయి సుగమ సాధించాలని అమ్మాయి సరే అదే చెప్పానండి. నేను నా ఐడి కాబట్టి నేను చెప్పానమ్మా. సార్తో మాట్లాడుకుంటాను. అది అలాగే ఓకే సార్ చెప్పానమ్మా. ఫోన్ తీసుకోమన్నారు, మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు. ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ చేసి మేడం వెళ్ళి తను ఫోన్ తీసుకున్నాడు. స్విచ్ ఆఫ్ చేసి తను ముందే స్విచ్ ఆఫ్ చేసి నిమిషాలకు మాట మాట్లాడాలి ప్లీజ్.
రైటా రాంగ్. ఇప్పుడు తన ఒక్కదాని మీద ఎంతమంది నడిచినట్టు చెప్తారు కదా, ఎందుకు కవర్ కాస్తున్నారే మొత్తం రికార్డ్ చేసాం మొత్తం పెట్టు.